ప్రైజ్ ది లార్డ్. అనంతమైన యేసుని ప్రేమ వీక్షకులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. గ్లోరీ హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రికి వందనాలు. హోజర లుకరవసి కతారయ ఆత్మదేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రికి వందనాలయ్యా. నాయనా, నీ పక్షంగా నిలబడుతున్న పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ వాక్శక్తిని అనుగ్రహించండి, నీ ఆత్మ బలాన్ని అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, విత్తనయ్యున్న ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. అయా దేవానికి వందనాలు. నన్ను మరుగుపరచండి ప్రభువా. ప్రతి మాట కూడా శక్తితో బలంతో కూడినదై దేవా, ప్రతి హృదయాన్ని తాకేలాగిన ప్రభువా అయా మీరే మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. లీఖరాజలధరయ ప్రభువానికి వందనాలు. వీక్షకులైన ప్రతి బిడ్డను మీరు దర్శించండి ఆత్మశక్తితో. దేవా నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలయ్యా. దేవా నీ కార్యాన్ని జరిగించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాయన. నీ వాక్యానికి లోబడి బిడ్డలుగా నాయన, వాక్యము చేత నింపబడి బిడ్డలుగా ప్రభువా నీవే దేవా ఉండి కార్యాన్ని జరిగించమని తండ్రి ఈ సీకల్లూరి వాహసి కటారయ్య ప్రభువా దేవానికే వందనాలయ్యా. దేవానికే వందనాలు. నన్ను నీకు అప్పగించుకుంటూ దేవా చిన్న ప్రార్థన ఫాస్ట్ని చేర్చుకోమని యేసయ్య శక్తి కలిగి నామం పెట్ట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా చాలా బాగున్నారని దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సరే, ఈరోజు మన వర్తమానము సంతోషంగాను పరిపూర్ణులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఈరోజు మన వర్తమానం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూసితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మన చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణ మగుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపం లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఇక్కడ ఈ మాటలు మనకు ఎవరు రాస్తున్నారు అంటే, మన ప్రభువయ్యున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు యోహాను గారు. ప్రభు అయిన యేసుకు ఉన్న శిష్యులందరిలో అతి చిన్నవాడు ఎవరు అంటే యోహాను. ఆయన స్థానం ఎక్కడ అంటే యేసుక్రీస్తు యొక్క రొమ్మున ఆయన ప్రక్కనే ఉండేవాడట. ఏ యొక్క అనుమానం వచ్చినా ఏది ప్రభుని అడగాలన్నా ఆయన గుండెలను ఆనుకుని మరీ ప్రభువా అంటూ అడుగుతూ ఉండేవాడట. కాబట్టి యోహానికి దేవునికి ఉన్న అన్యూన్యమైన సహవాసము ఎంత గొప్పదో మనం చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఎవరితో ఆయన కలిసి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడ కూర్చున్నా, ఆయన రొట్టె విరిచినా, ద్రాక్షారసం ఇచ్చినా, ఎక్కడున్నా కానీ యోహాను యొక్క స్థానం ఎక్కడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రక్కనే. ఇంకా చెప్పాలంటే ఆయన రొమ్మును ఆనుకుని ఉండేవాడట.
అయితే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని మన రక్షకుని సిలువ వేసినప్పుడు శిష్యులందరూ కూడా చాలా దూరంగా వెళ్ళిపోయారు, పారిపోవలసిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ అక్కడ సిలువ వేసినప్పుడు సిలువ మీద ప్రభు అయిన యేసు పలికిన 7 మాటల్లో కూడా అక్కడ యోహాను గారు అక్కడే ఉన్నాడు. కాబట్టి మన ప్రభుకిని యోహాను గారికి ఎంత అన్యోన్యమైన సహవాసం ఉందో ఆ అనుభవాన్ని అనుభవించిన ఆ యొక్క యోహాను గారు చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు కూడా మాతో కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అంటే ఆయనకి మీకు అన్యోన్యమైన సహవాసం కలిగిన వారిగా ఉండాలంటే నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను, నేను మీకు ఈ సంగతి రాయిస్తున్నాను అంటూ ఆయన అనేకమైన విషయాలు మనకు రాయటం జరిగింది. కాబట్టి ఆయన రాసిన ఈ సువార్తల్లో కానీ ఆయన రాసిన పత్రికల్లో కానీ అక్కడ చెప్పే మాటలు ఏమంటే, మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా అంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సంగతులు మీకు రాయుచున్నాను అంటూ అనేక విషయాలను రాస్తూ మీరు ఇలా ఉండండి అని ఆయన చెప్పారు. కాబట్టి ఆ క్రీస్తు యేసుతో ఉన్న అన్యోన్యమైన సహవాసం కలిగిన వ్యక్తి యొక్క అనుభవంలోంచి చెప్తున్న మాటలు. మీరు కూడా ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలంటే మీరు ఎలా చేయండి అని చెప్తున్నాడు. అయితే ఎలా చేయండి అని చెప్పే ముందు ఆయన చెప్తున్న ఫస్ట్ మాటలు ఏంటంటే, మొదటి వచనాన్ని మనం చూస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూసితేమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ మొదటి దినాల్లో యోహాను గారు ఆ యొక్క చిన్న ప్రాయంగా ఉన్నప్పుడు జీవవాక్యాన్ని గురించి ఆది కాండములో ఆది నుండి మోషే ద్వారా చెప్పబడిన ఆ యొక్క ధర్మశాస్త్రంలో నుండి దేవుని గూర్చిన ఉనికి, దేవుని గూర్చిన విన్న మాటలు దగ్గర నుంచి ఆయన వస్తూ అంటున్నాడు, ఆది నుండి ఏది ఉండెనో అంటూ మొదలుపెట్టాడు. ఏముంది? ఆది యందు శబ్దం ఉంది. కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడుతూ అంటున్నాడు, ఆది నుండి ఏది ఉండెనో మేమేది ఇంటిమో. ఆది కాండం దగ్గర నుంచి ధర్మశాస్త్రంలో మేము ఏదైతే విన్నామో, కన్నులారా ఏదైతే మేము చూసితమో, ఏది నిదానించి కనుగొన్నామో, యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉంటూ ఆయనతో ఉంటూ, ఆయనతో తింటూ, ఆయనతో ప్రయాణిస్తూ, ఆయనతో పాటు పండుకుంటూ, ఆయనతో పాటు పరిచర్య చేస్తూ, ఆయనతో పాటు రొట్టెలు విరిచే క్రమంలో, పంచే క్రమంలో అన్నిటిలోనూ పాలిభాగస్తుడైన వ్యక్తి మాట్లాడుతూ అంటున్నాడు, మేము ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. మేము మొదటిగా మా చిన్న ప్రాయంలో మేము విన్న దాన్ని, చూసిన దాన్ని, తాకిన దాన్ని, కనుగొనిన దాన్ని, ఆ దైవశక్తి, ఆ జీవము మాకు ప్రత్యక్షమయ్యాను అని చెప్తూ అంటున్నాడు. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే ఇప్పటి వరకునేమో మేము ఏం చూసామో, ఆది నుండి ఏది విన్నామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్ని తాకినాయో ఆ జీవం మాకు ప్రత్యక్షమయ్యింది, దానితో మేము సహవాసం కలిగి ఉన్నాము అని చెప్పిన వ్యక్తి ఏమంటున్నాడంటే, మీరు కూడా ఆ దేవునితో సహవాసం చేయాలి అంటే అంటూ మాట్లాడుతుంటున్నాడు. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం.
మేము తండ్రితో సహవాసం కలిగి ఉన్నాము, మేము ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నాము. అయితే మా సహవాసము తండ్రితోనూ కుమారుడితోనూ ఉంది. అయితే ఇప్పుడు మీరు కూడా ఆయనతో సహవాసం కలిగిన వారిగా ఉండాలంటే నాతో మీరు ఏకీభవించండి. నా ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న ఈ మాటలు యందు లక్ష్యం ఉంచండి అని చెప్తూ, మీరు ఈ సంగతులు అనుసరిస్తే కనుక, మీరు ఈ ప్రకారంగా జీవిస్తే కనుక, మీరు కూడా ఆయనతోనూ తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ మనము సహవాసం కలిగిన వారిగా ఉంటాము అంటూ ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడు. మొదటిగా మాకు అనుభవం ఉంది, మాకు సహవాసం ఉందన్న ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే, మాతో కూడా మీకు కూడా సహవాసం ఉండాలి అంటే మీరు కూడా ఇలా సహవాసం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అయితే ఏం చెప్తున్నాడు అనేది కనుక మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తుతో కూడా ఉన్నది, మన సంతోషం పరిపూర్ణ మగుటకై మేము ఈ సంగతులు రాయిస్తున్నాను అంటున్నాడు. మేము ప్రభుతో సహవాసం చేయటం వలన మా యొక్క సంతోషం అధికమైంది, మేము పరిపూర్ణులు అయ్యాం. మీరు కూడా ఆయనతో సహవాసం కలిగిన వారిగా ఉంటే, ఆయన తండ్రితోనూ కుమారుడితో కూడా సహవాసం కలిగిన వారిగా మీరు ఉంటే కనుక మీరు కూడా మీ సంతోషం పరిపూర్ణమవుతుంది అని చెప్తున్నాడు. చాలా బాగుంది కదా. అవును, మేము కూడా ఆయనతో సహవాసం కలిగిన వారిగా మేము ఉండాలి, మా సంతోషం పరిపూర్ణం కావాలి అని ఆశ అయితే మీకు ఉంటే కనుక నేను చెప్తున్న ఈ మాటలు అనుసరించండి అని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా అని మొదలుపెట్టాడు. మేము విన్నదాన్ని మేము మీకు ప్రకటిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు అంటున్నాడు. చాలామంది ఏమంటారంటే, అవును దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదని ఆయన సువార్తల్లో రాశాడు కదా, మేము చదివి ఉన్నాము అని మనం అనుకోవచ్చు. అదే విషయాన్ని మరొక్కసారి ప్రూవ్ చేస్తే ఆయన అంటున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అంటున్నాడు. ఇక్కడ అంటున్నారు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని కూడా చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యాన్ని జరిగింపకుందుము అంటున్నాడు. మనము ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. కానీ మనం ఆయనలో నడుస్తున్నాము అనుకుంటూ కూడా చీకటిలో నడిచే ప్రమాదం ఉందట. ఒక్కొక్కసారి చీకటిలో నడవటాన్ని బట్టి దేవునికి మనకి సాంగత్యం తెగిపోతూ ఉందట. అలా చెప్పుకుంటే గనక మనం అబద్ధమాడే వారంగా కనబడతామంట దేవుని దృష్టికి. అంతేకాకుండా ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మొదటిగా మీరు ఆయన వెలుగులో ఉన్నాము అని అనుకుంటూ కూడా చీకటిలో నడిచే ప్రమాదాలు ఉన్నాయట. అది ఎలా? అదేంటి, మేము ప్రతి దినము కూడా దేవుని మందిరానికి వెళ్తున్నాం, రక్షణ పొందాం, మారుమనసు పొందాం, దేవుని బాప్తిసం తీసుకున్నాం, బలారాధనలో ఉంటున్నాం, ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం, ఇలా క్రమముగా దేవుని అనుసరిస్తున్నాం, మేము ఒక నిబంధనలో ఉన్నాం. అలాంటి వారి మా జీవితాల్లో పాపం ఎలా ఉంటుంది అంటున్నారు. ఈ విధంగా జీవించే మాలో చీకటి ఎక్కడుంది అనుకోవచ్చు. ఇక్కడ దేవుని ఒక్క వాక్యం యోహాను గారు అంటున్నారు, నేనంటలేదు. ఇక్కడ యోహాను తన పత్రికల్లో రాస్తూ అంటున్నాడు, మీరు ఆయనతో నడుస్తున్నాం, మాకు ఆయనకు ఒక సహవాసం ఉంది, మేము ఒక సహవాసంలో ఉన్నామని చెప్పుకుంటూ కూడా మీరు చీకటిలో నడిస్తే మీరు అబద్ధం ఆడుతున్నారు, మీరు అబద్ధికులు అంటున్నాడు. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే కనుక మీరు పాపము లేని వారని చెప్పుకుంటే కనుక
పాపం లేని వారు పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకున్న వారమే అనేసి వాక్యం చెప్తుంది. ఇక్కడేమో ఆయనతో సహవాసం కలిగి ఉంటూ కూడా చీకట్లో నడిచే జనాంగం ఉన్నారట. ఆయన మాకు పాపం లేదు అని చెప్పుకుంటున్నారట అనేక మంది. కానీ అట్టి వారిలో కూడా పాపం ఉంది అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంకొక మాట ఏంటంటే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యం మనలో నిలవదు అని ఇక్కడేమో చీకటిలో నడిచేవారు ఉన్నారు అంటున్నారు, ఇక్కడేమో పాపములో ఉన్నవారు ఉన్నారు అంటున్నారు, ఇక్కడేమో అబద్ధికులుగా కనబడుతున్నారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ అనేక మంది ఏమంటున్నారంటే, అర్రే మేము అబద్ధికులం కాదు, మేము చీకట్లో ఉన్నవారిం కాదు, మాలో ఏ విధమైన దుర్నీతి లేదు, మేము అబద్ధకులం ఏమాత్రం కాదు అనేసి కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, మీరు దేవుని యొక్క వెలుగులో ఉన్నాము అని కూడా అని చెప్పుకుంటూ కూడా చీకటిలో నడిచేవారు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే సమస్త దుర్నీతి కూడా పాపము అని దేవుని యొక్క లేఖనం చెప్తుంది. అంతేకాకుండా ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధికులము, సత్యాన్ని మనం జరిగించకుండా ఉంటామంట. ఎందుకని? ఆయనతో నడుస్తూ కూడా చీకటిలో ఉన్నప్పుడు చాలామంది మరి ఏ ఉద్దేశంతో రక్షణ పొందుతున్నారో తెలియదు, కానీ రక్షణ పొంది కూడా మారుమనసు పొంది బాప్తీస అనుభవాల్లో ఉన్న వ్యక్తులు కూడా, సంస్కార ఆరాధనలు కొనసాగుతున్న వ్యక్తుల్లో కూడా పాపం నివాసం ఉంటుంది. వారు కూడా అగ్రస్థానాల్లో పాలు పంపులు పొందుతున్నారు. దేవుని యొక్క సేవకులకి చాలా ఇష్టలుగా మెలుగుతూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీలో చీకటి ఉంది అని చెప్తున్నారు. మీరు చీకటి సంబంధులు అని చెప్తున్నారు. ఇంకేమంటున్నారు తెలుసా? మీరు అబద్ధకులు అంటున్నారు. మీరు సత్యాన్ని జరిగించలేరు అంటున్నారు. మీరు ఇలాగే బ్రతికితే మీలో వాక్యం ఉండదు అని చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా యోహాన్ గారు తన యొక్క మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా చీకటిలో ఉండి అబద్ధకులుగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకుండా ఉంటే, వాక్యం మనలో నివసించకుండా ఉంటే దాని వలన ప్రయోజనం ఏమాత్రం ఉండదు. కాబట్టి దేవుని దృష్టికి వాళ్ళు ఏమవుతారు? అబద్ధకులు అవుతారట. దేవుని దృష్టికి వాళ్ళు మోసం చేసిన వారు అవుతారట. అదే మేము ఎలా అవుతాము అని అనేక మంది అనేక రీతిలుగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అయితే మొదటి యోహాను 2వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక చూస్తే, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఆయన ఇస్తున్నాడు. మేము ఎక్కడ చీకటిలో ఉన్నాము అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇక్కడ దానికి ఆయన ఆన్సర్ చెప్తున్నది ఏంటంటే, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు కూడా చీకటిలోనే ఉన్నాడట. అరే నేను వాళ్ళని ద్వేషిస్తున్నాను అని అనుకుంటే దానికి కారణాలు ఉన్నాయి, దానికి ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వాళ్ళు నా విషయంలో ఎలా ప్రవర్తించారు అలా ప్రవర్తించారని మనం చెప్పుకుంటాం. కానీ క్రైస్తవులమైన మన జీవితాల్లో మనం రక్షణ పొందినప్పుడు, ప్రభువా నేను చచ్చిన దాన్ని, నేను చచ్చిపోయాను, ఇది మొదలుకు నీవు నాలో జీవిస్తున్నావు, నీలో నేనున్నాను అని మనం ఒక నిబంధనలో నిలిచి ఉన్నాం. కాబట్టి ఎవరు ఎన్ని విధాలుగా బాధ పెట్టినా హింసించినా కానీ మనం వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడే వాటిని వదిలివేసుకుంటూ, మన గాయపరిచినా, బాధ వేసినా, దుఃఖం వచ్చినా ఆ కన్నీరంతా దేవుని దగ్గర కొమ్మరించుకుని, ప్రభువా ఇదిగో ఇది మొదలుకొని నేను ఆ విషయంలో, వారి విషయాల్లో, ఫలానా వాళ్ళ విషయాల్లో నేను క్షమిస్తున్నానయ్యా, నా భారం నీకు అప్పగిస్తున్నానయ్యా అని దేవునికి అప్పగించేసుకున్నప్పుడు రిలీఫ్ అవుద్ది. కాబట్టి అది మనసులో పెట్టుకుని వాళ్ళని చూసినప్పుడల్లా ఒక కోపం, ఒక ద్వేషం, ఒక అసూయ, ఒకలాంటి చూపు, ఒకలాంటి గర్వపు స్వభావాలు ఇలా వ్యక్తపరుస్తూ ఉంటారు. మాకు డబ్బు ఉంది, మాకు ఘనత ఉంది, మేము గొప్పవారిమి, ఆఫ్టర్ ఆల్ వాళ్ళెంత, ఆమెంత. అదే చీకటికి ఆధారంగా నిలబడుతున్నాయి.
కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సుస్పష్టంగా మాట్లాడుతున్నారు ఏంటంటే, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ కూడా చీకటిలో ఉన్నవారు ఎవరంటే, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంత కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. తన సహోదరుని లేదా తన సంఘ విశ్వాసుల్ని లేదా ఆ బంధువుల్ని ఇలా ద్వేషించే వాళ్ళని, అసహించుకునే వాళ్ళని, వాళ్ళ మీద పగబట్టే వాళ్ళని, వారిలో ఆ స్వభావాలు ఎవరి అంటే దుష్టుని స్వభావాలు. ఆ స్వభావాలు ఎవరి అంటే చీకటికి సంబంధించిన స్వభావాలు. కాబట్టి ద్వేషించే స్వభావం, అసహించుకునే స్వభావం, ఇవన్నీ కూడా చీకటికి సంబంధించిన క్రియలు. కాబట్టి వాళ్ళు చీకటిలోనే నడుస్తున్నారు. వెలుగు సంబంధుల యొక్క చిత్తం ఎలా ఉంటుంది? ప్రభువా, వీళ్ళేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రభు అయిన యేసు ఆయనను హింసిస్తున్నా, అవమానపరుస్తున్నా, నిందిస్తూ ఉన్నా కానీ ఎంతో చక్కగా ఓపికను తెచ్చుకుని వాళ్ళని క్షమిస్తూ ఆ ప్రేమను కనపరిచారు. కాబట్టి అటువంటి సహనం కోసం మనము దేవుని సన్నిధిలో నిలవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ దేవుని యొక్క వాక్యం ఏమన్నదంటే, ఆయన యందున్నప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయనలో మనకి ప్రేమ అనేది మనలో ఇముడ్చబడద్దంట, అమర్చబడద్దట. అప్పుడు మనం ఆయన నీతిని మనం నెరవేర్చగలుగుతామని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. కాబట్టి మనము ఆయనలో ఎప్పుడైతే ఉండటం మొదలు పెడతామో అప్పుడు ఈ లోక సంబంధమైన చీకటి సంబంధమైనవన్నిటిని విడిచిపెట్టి దేవుని నీతి సంబంధమైన వాటిని అమర్చుకుంటాం. సో అప్పుడు మనం వెలుగు సంబంధులుగా మారిపోతాం. అందుకే దేవుని ఇంకా వాక్యం చెప్తుంది, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధకుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. సహోదరుని విషయంలో దేవుడు ఎంత జాగ్రత్తగా ఎన్ని విషయాలు బోధిస్తున్నాడు కదా. సహోదరుని ద్వేషిస్తే చీకట్లో ఉన్నాం అంటున్నాడు, సహోదరుని క్షమించకపోతే చీకట్లో ఉన్నాం అంటున్నాడు, సహోదరుని ప్రేమించకపోతే నువ్వు అబద్ధకుడు అంటున్నావు. అంటే దేవుని యొక్క దృష్టిలో ఈ యొక్క సహోదర ప్రేమ లేని వారు దేవునికి ఎలా కనబడుతున్నారంటే అబద్ధకులుగాను, చీకటి సంబంధులుగాను, దేవుని చిత్తం నెరవేర్చని వారుగాను, పాపాత్ములుగాను కనబడుతున్నారట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఆయన తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఎలాగూ చేశాను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగున్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయ ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కాబట్టి మనము ఆయనతో పాటు నివాస స్థలముగా మనం కట్టబడుతున్నాము అంటే మనము కూడా ఆయనలాగా, ఆయన పరిశుద్ధుడై ఉన్నాళ్ళు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి పరిశుద్ధమైనది అయితేనే ఆయనలో మనం అమర్చబడటానికి, ఆయనలో మనం ఇముడ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అంతే కదా. ఇనుప వస్తువుని తీసుకెళ్ళి ఇత్తడి దానికి యాడ్ చేస్తామంటే సరిగ్గా ఫిట్ అవ్వదు. అట్లాగే ఏ మెటీరియల్కి ఆ మెటీరియలే కలుస్తుంది.
ఇనుముని తీసుకొచ్చి మట్టిలో పెడితే కలుస్తుందా? కలవదు. అట్లాగే దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉంటేనే రేపు మనం ఆయనతో అంటకట్టబడటానికి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళి ఆయనలో ఇముడ్చుకుంటాడు, అమర్చుకుంటాడట. అటువంటి ఆయనతో పాటు సమశరీరంగా మనం మార్చబడాలి అంటే కనుక ఈ సహోదరుల విషయంలో మొదటి పాయింట్, సహోదరుల విషయంలో మనం ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మనకు సెలవిచ్చి ఉన్నాడు. 4:31 కూడా మనం చూస్తే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైన దుష్టత్వము మీరు విసర్జించి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించుడి. కాబట్టి క్రీస్తునందు మనం ఎప్పుడైతే ఒకరి యందు ఒకరిని ప్రేమ కలిగి ఉంటామో, ఒకరి యందు ఒకరు క్షమించుకునే గుణం కలిగి ఉంటామో, ఒకరి పట్ల ఒకరు ప్రేమ దేవుని యొక్క బట్టి మన ప్రేమను కలిగి ఉంటామో, అప్పుడు దేవుని సంబంధులుగా ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ వచనాల ప్రకారం అయితే పాపము మేము ఇంత మంచిగా క్రమంగా ఉంటున్నా కానీ మాలో పాపం ఉందా అంటే, ఇప్పుడు చదువుకున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 వచనములో ఈ సమస్త విధమైన వాటిని మీరు విసర్జించండి అని వాక్యం చెప్తుంది. కోపం ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. కానీ కోపం అదే కంటిన్యూ అయితే అది పగగా మారద్ది. అట్లాగే విడిచిపెట్టవలసినవన్నీ కూడా అది శృతి మించితే అది పాపంగా మారుతుంది. కాబట్టి ఇటువంటి పాపాలు దేవుని ఎరిగిన బిడ్డల్లో కూడా అనుదినము కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడే ప్రభువా ఈ స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను పరిశుద్ధపరచు, నేను పాపిని అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రతి ఒక్క భావోద్రేకాలను మించి ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితుల్లో దేవుడి సన్నిధికి వచ్చి మనం దేవుని ప్రభువా మేము పాపులు మాకు క్షమించమని అడిగితే కనుక దేవుడట ఆయన స్వరక్తం చేత మనల్ని కడిగేస్తాడట. అదే మొదటి అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మనం పాపం లేనివారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనం పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇక పై వచనంలో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అప్పుడు మనం పాపం లేని వారిగా ఆయనకు కనబడతాం. ప్రతి దినము కూడా ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన రక్తం మనం ఎప్పుడైతే శుద్ధీకరిస్తుందో అప్పుడు మరలా ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఎలా తేజవంతంగా ప్రకాశిస్తూ వస్తాడో మళ్ళా మనం ఆయన మహిమను ధరించుకుని, ఆయన ప్రభావాన్ని ధరించుకుని, ఆయన నీతిని ధరించుకుని, ఆయన కృపలో ప్రకాశిస్తూ ఒక నూతనమైన వ్యక్తులుగా మరలా దినము కూడా అలా దేవునికి మనం కనబడుతూ ఉంటామట. అలా కనబడితే మనలో నీతి నివసిస్తుందట. అలా కనుక కనపడకుండా మన యొక్క అపరాధాలు ఎప్పటికప్పుడు అలా పర్లేదు అని వదిలేసుకుంటూ ఉంటే చివరికి చీకటి సంబంధులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది, అబద్ధకులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది, దుర్నీతి పరులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అట్టి వారిలో దేవుని యొక్క వాక్యము ఎట్టి పరిస్థితుల్లో నిలవదట. దేవుని యొక్క వాక్యమే జీవము అనేది మన వాక్యం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యం వాళ్ళ నివాసం ఉండకపోతే, దేవుని యొక్క వాక్యం వారి గుండె లోతుల్లో పని చేయకపోతే దేవుని జీవం వాళ్ళ పని చేయదు. ఆ జీవానికి వారికి ఏమాత్రం సంబంధం ఉండదు. కాబట్టి వారు ఎక్కడుంటారు? పాతాళంలో ఉంటారు. కాబట్టి దేవుని జీవం నీలో మరింతగా బలము కలిగి, ఆ శక్తి కలిగి, తేజోవంతంగా దినదినము వృద్ధి పొందుతూ ఉంటే దేవుని యొక్క శరీరంగా మన శరీరం కూడా నూతన పరచబడద్ది. తండ్రి తన మాటలు దీవించనుగాక. మేము ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మీకు వేలాది కృతజ్ఞత స్తోత్రాలు స్తుతులు ప్రభువా. ఇల్లారా భాష గ్లోరీ హానారా జెరీ దలాహ గ్లోరీ ప్రభువా నీకు వందనాలు. యేసయ్యా, ఈ మాటలను బట్టి దేవా ప్రతి ఒక్క బిడ్డలను కూడా బలపరచండి దేవా, క్రమపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప బాహుళ్యతలో ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవెనకరంగా ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304,
/5/5 చౌదరిపేట గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.